స్ట్రిక్ట్ గా ఉండాలి. పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి మన సినిమాల్లో హీరోని చేసేసి, ఇంకొకటి ఏంటంటే వీటన్నిటి వల్ల ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవుతారు. ఆర్థికంగా పాకిస్తాన్ బలోపేతమైన చర్యలు మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్రికెట్ చూసుకోండి, మొన్న ఒక టోర్నమెంట్ పెట్టారు, వరల్డ్ కప్ టోర్నమెంట్ పెట్టారు, అది పాకిస్తాన్ నిర్వహించింది. దానికి మనం వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తే దానికి కొన్ని వేల కోట్లు ఆదాయం వస్తుంది. ఆ వేల కోట్లన్నీ ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద, టెర్రరిస్టుల మీద పెట్టుబడి పెడతారు. ఆ డబ్బులు తీసుకొచ్చి మన కన్నుతోటి మన ఎప్పుడు వస్తారు. సో అందువల్ల అలాంటి విషయాల్లో పాకిస్తాన్ ని ఆర్థికంగా బలోపేతం చేసే ఏ నిర్ణయాన్ని కూడా మనం తీసుకోవద్దు. అది క్రీడలు అవ్వనివ్వండి, సినిమాలు అవ్వనివ్వండి, ఏదన్నా కానీ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తే వాళ్ళకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ ఒక టెర్రరిస్ట్ రూపంలో మన మీదకి దాడికి ఉపయోగిస్తారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం జస్ట్ లైక్ దట్ జనరలైజ్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మిగతా అన్ని కూడా ఆయన చెప్పిన ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం, హౌసపల్లి గారు చెప్పిన ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. బట్ నేనేమంటా అంటే మనం చాలా కేటగారికల్ గా ఉండాలి. మనం ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళిపోయి వాజ్పేయి గారి లాగా నేను కావలించుకుంటాను అక్కడ ప్రధానమంత్రిని, లేదంటే అక్కడ మునీర్ని నేను వెళ్ళి కావలించుకుంటానంటే వాడు ఫస్ట్ మాట్లాడే మాట సింధు నది